దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శేఖరాచారి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. మనిషికి కాంతినిచ్చేది సూర్యుడు, సూర్యుడు లేకపోతే చంద్రుడు, చంద్రుడు లేకపోతే దీపం, దీపం లేకపోతే ఆత్మ. దీపం అనేది ప్రతి మనిషికి కాంతినిస్తుంది. ఆ ఆత్మ కాంతి ద్వారానే మనిషి యొక్క జీవనం కొనసాగుతుంది. ఒక దీపంలోని ఒత్తి ఏ విధంగా కాలిపోతుందో ఆ విధంగా మనలోని భ్రమలు కాలిపోవాలి. ఆ దీపంలోని నూనె ఏ విధంగా అడుగంటుతుందో ఆ విధంగా మనలోని స్వార్థము అడుగంటిపోయిన నాడే మన యొక్క ఆత్మకాంతిని మానవాళికి ఇవ్వగలుగుతాం అనటంలో ఎలాంటి అతిశయోక్తి, సందేహం లేదని తెలియజేస్తున్నాను. మన యొక్క దేశము వికసిత భారతంగా వెలుగొందాలి అంటే మనం పంచ పరివర్తన అనే నియమాలను పాటించాలి. పంచ పరివర్తన కాంతులను మనం పాటిస్తూ సమాజానికి ఇవ్వగలగాలి. అందులో మొదటి పర్యావరణం అనే కాంతి. ఈ పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిరక్షించాలి. రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని ఇవ్వగలుగుతాము. మంచి పర్యావరణం ఆధారంగానే మనిషి జీవితం కూడా ఎంతో అందంగా ఉంటుంది. రెండవది పౌర విధులు. ఈ దేశంలో ఉండే పౌరులు తమ యొక్క విధులను, బాధ్యతలను సక్రమంగా పాటించినట్టయితే శాంతి, సౌభ్రాతృత్వాలు ఉంటాయనటంలో సందేహం లేదు. మూడవది కుటుంబ ప్రబోధనము లేదా కుటుంబ జ్ఞానం అనే కాంతిని మనము అలవర్చుకోవాలి. కుటుంబంలో ఉండే విలువల్ని మనం పాటించాలి, పాటించే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా కుటుంబాలు ఎంత చక్కగా ఉంటే దేశం అంతా బాగుంటుంది. నాలుగవ కాంతి వచ్చేసి స్వదేశీ. స్వదేశీ జ్ఞానంతో మన ఉత్పత్తుల్ని తయారు చేసి ఆ ఉత్పత్తుల్ని ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా ప్రతి పౌరుడు కూడా, ప్రతి కుటుంబం కూడా ఆ ఉత్పత్తులనే వాడాలి, కొనాలి. తద్వారా మన దేశం కూడా మంచి ఆర్థిక వృద్ధిని సాధిస్తుంది అనటంలో సందేహం లేదు. చివరిది, ఐదవది అయిన కాంతి ఏమిటంటే సామాజిక సమరసత. ఈ సమాజంలో ఉండే ప్రతి పౌరుడు కూడా, ప్రతి మనిషి కూడా కుల, మత, వర్గ విచక్షణ లేకుండా మనమందరము ఒకరమే, అందరము కూడా సమానమే అనే నినాదాన్ని మనం తీసుకెళ్ళినట్టయితే దేశం లోపల శాంతి ఉంటుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే ఏ విధంగా ఉండాలి అంటే, ఒక తీగ పువ్వులమై, ఒక పాట మాటలమై, కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఆ విధంగా ఈ పంచ పరివర్తన కాంతులను మనం తీసుకుంటూ సమాజానికి అందించినట్టయితే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని తిరిగి పునర్వైభవ స్థితికి వస్తుంది అనటంలో అతిశయోక్తి, సందేహం లేదని తెలియజేస్తూ మీ శేఖరాచారి.